కోకాపేట్ నియోపోలిస్ భూములకు మూడో విడత వేల ముగిసింది. 8.04 ఎకరాలు 1000 కోట్లకు అమ్ముడైపోయాయి. మూడు విడతలో 6 ప్లాట్లలోని 27 ఎకరాలకు హెచ్ఎండిఏ 3708 కోట్లు పొందింది. మొత్తం 44 ఎకరాల్ని 4 విడతల్లో ఈ వేలం వేస్తున్నారు. కోకాపేట నియోపోలిస్ భూములకు మూడో విడత వేల ముగిసింది. 8.04 ఎకరాలు 1000 కోట్లకు అమ్ముడయ్యాయి. పూర్తి వివరాలు నుమాన్ అందిస్తారు. నుమాన్. రైట్ విజయచంద్రిక, కోకాపేట నియోపోలిస్ భూములకు మూడో విడత వేలం ముగిసింది. ప్లాట్ నెంబర్ 19లో ఎకరానికి 130 కోట్లు ధర పలికింది. ప్లాట్ నెంబర్ 20లో ఎకరానికి 118 కోట్ల ధర ఎకరాకి పలికినటువంటి పరిస్థితి. ప్లాట్ నెంబర్ 19, 20లో మొత్తం 8.4 ఎకరాలకు సంబంధించినటువంటి వేలాన్ని హెచ్ఎండి అధికారులు ఈ రోజు వేశారు. సో ఈ నేపథ్యంలో ఇటు బిల్డర్లు కానివ్వండి, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వాస్తవానికి అంటే ఈ రోజు జరిగేటటువంటి ఆప్షన్ లో దాదాపు 150 నుంచి 160 కోట్ల వరకు పడుతుందని అంచనా వేసినప్పటికీ కొంత హెచ్ఎండి అధికారులు వేసినటువంటి అంచనాకు కొంత తక్కువగానే వేలం పలికిందని చెప్పొచ్చు. బట్ అయినప్పటికీ కూడా ప్లాట్ నెంబర్ 19లో ఎకరానికి 130 కోట్ల వరకు ఏదైతే ఎకరం పలికినటువంటి పరిస్థితి. మొత్తం కూడా 3 విడతల్లో 6 ప్లాట్లలోని 27 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే వేలం ప్రక్రియ ముగిసింది. సో ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని 4 విడతల్లో హెచ్ఎండిఏ వేలం వేస్తుంది. సో కోకాపేటలో 29 ఎకరాలు, మూసాపేటలో 15 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను వేలం వేస్తారు. కోకాపేట గోల్డ్ మైన్ లోని 2 ఎకరాలు, దాంతో పాటు మూసాపేటలోని 15 ఎకరాలకు డిసెంబర్ 5వ తేదీన ఈ వేలం వేయనున్నారు. సో ఇంకొక విడత సంబంధించినటువంటి వేలం ప్రక్రియ డిసెంబర్ 5వ తేదీన జరగనున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రికార్డు స్థాయిలో ఏదైతే కోకాపేట నియోపోలిస్ లో భూముల వేలం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓకే నిమా, థ్యాంక్ యూ.